సో మనం గతంలో డిస్కస్ చేసాము చాలా స్టాక్స్ గురించి అండ్ పిఎస్యు స్టాక్స్, బ్యాంక్ స్టాక్స్, గ్రీన్ పవర్ స్టాక్స్ ఇలా అనమాట. సో అందులో దాదాపుగా మనం బ్యాటరీ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఏదేమైనప్పటికీ రాబోయే కాలం అంతా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు చూస్తుంది. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, సన్ ఎనర్జీ, వాటర్ హైడ్రాలిక్ ఎనర్జీ. సో ఇలాంటిది అనమాట. సో ఇలాంటివి కాకుండా ఇంకా బ్యాటరీ స్టాక్స్ కూడా సో సాంప్రదాయంగా వనరులుగా మనం చూడొచ్చు. సో వీటికి సంబంధించిన స్టాక్స్ రైజ్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులు ఇవి భారీగా తరిగిపోతున్నాయి. రోజు రోజుకి కోల్ తరిగిపోతుంది. సో ఈ బొగ్గు కూడా తరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏ మిషన్ నడవాలన్నా కరెంట్ కావాలి. అండ్ అది దాదాపుగా మనకి ఇండియాలో 60% కరెంట్ కోల్ నుంచి, అంటే ఈ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి అవుతుంది. సో రాబోయే కాలంలో ఇదంతా చాలా కష్టపోతుంది. ఎందుకంటే ఈ కోల్ మైనింగ్స్ చాలా తరిగిపోతుంది. అందువల్ల ఇప్పుడు పర్మనెంట్గా ఉండేది ఏంటి? సన్ ఎనర్జీ అండ్ విండ్ ఎనర్జీ అండ్ వాటర్ హైడ్రాలిక్ ఎనర్జీ. సో ఇలాంటి సంబంధించింది అనమాట. అండ్ అదేవిధంగా లిథియం బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు కూడా భారీగా లిథియం బ్యాటరీస్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఎందుకంటే ఈవీ వెహికల్స్ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా రాబోయే కాలంలో. సో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ కోసం ఈ సాంప్రదాయ వనరులు ఉపయోగించుకుంటూ కొన్ని స్టాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి కాబట్టి కొన్ని కంపెనీలు. సో వాటి స్టాక్స్ రాబోయే 2 ఇయర్స్లో భారీగా పెరగబోతున్నాయి. సో అందుకే రాబోయే కాలాన్ని మనం ఇప్పుడే ఊహించుకొని ఇప్పుడే బెస్ట్ స్టాక్స్లోకి మనం ఎంట్రీ తీసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అటువంటి సాంప్రదాయమైన స్టాక్స్ అంటే ఇప్పుడు బ్యాటరీ స్టాక్స్, విండ్ స్టాక్స్, గ్రీన్ పవర్ స్టాక్స్, సోలార్ స్టాక్స్ వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే సో అందులో మనకు వచ్చే బెస్ట్ స్టాక్స్ ఏంటంటే ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ స్టాక్స్, అమర్ రాజా బ్యాటరీస్, ఎక్సైడ్ బ్యాటరీస్ ఉన్నాయి. సేమ్ అదేవిధంగా ఈ గ్రీన్ పవర్ స్టాక్స్లో అదానీ గ్రీన్ పవర్, ఓరియంటెడ్ గ్రీన్ పవర్ ఇట్లా అనమాట, రతన్ ఇండియా పవర్ ఇలాంటి స్టాక్స్ అనమాట. అండ్ అదేవిధంగా కోల్. సో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన క్యాపిటల్ ఇన్కమ్ ఏదైనా చిన్న స్పెక్యులేషన్స్ వచ్చి స్టాక్ మార్కెట్ లాస్ వస్తే సో క్యాపిటల్ ఇన్కమ్ పోతుందేమనే ఉద్దేశంతో భయపడుతూ ఉంటారు. అలా ఏం కాదు. ఒకవేళ ఏదైనా స్పెక్యులేషన్స్ వచ్చినా కానీ స్టాక్ డౌన్ అయినా సో నెక్స్ట్ 1 వీక్కి అది సస్టైన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇన్వెస్టర్లు వస్తున్నారు, షేర్లు కొంటున్నారు, కంపెనీలు వచ్చే లాభాల్లో వాళ్ళకి వాటాలు వస్తున్నాయి అనమాట. సో ఇందువల్ల ఎటువంటి భయపడాల్సిన పని లేదు. అండ్ మీరు పెట్టిన క్యాపిటల్ ఇన్కమ్కి కూడా ప్రాబ్లం ఏం లేదు. అది ఎలా పెరుగుతుంది? మీరు జస్ట్ రెగ్యులర్గా ఆర్ జస్ట్ మంత్లీ మీరు మానిటర్ చేసుకున్నా కానీ సో వచ్చిన లాభాలు 6 మంత్స్కి 1 ఇయర్కి దాన్ని మళ్ళీ లాభం తీసి ఇంకా కొత్త స్టాక్స్ ఉంటాయి. ఇక మీ లాభాలన్నీ మల్టిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎలా పెరుగుద్ది అంటే A⁴1 ఇంటూ A⁴2, A⁴3, A⁴4 అండ్ సో వన్ ప్లస్ అని ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా. సో ఇట్లా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ అంటే ఏంటంటే మన క్యాపిటల్ ఇన్కమ్ అది మల్టిపుల్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా మానిటర్ చేసి కొన్ని గైడ్లైన్స్ తీసుకుంటూ ఉండాలి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి అండ్ ఛానల్ లైక్ చేయండి. ఇంకేదైనా కొత్త డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.